వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ ఎగ్జామ్ రాసిన క్వశ్చన్ పేపర్లేమో బజ్జీ పొట్లాలు కట్టుకోవడానికి, బేకరీలో మిక్చర్లు కేకులు తినడానికి, ఓఎంఆర్ షీట్లేమో రోడ్డు పైన పాడేయడానికి. సో ఇదే కార్యక్రమం టీజీపీఎస్సీ చేస్తుంది. సో ఎప్పుడైనా ఇట్లాంటి తప్పులు ఈ పేపర్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత చాలా సిన్సియర్గా వచ్చి సారీ క్షమించండి, ఇలా జరగొద్దు, కానీ అనుకోకుండా జరిగింది, నెక్స్ట్ టైం ఈ సీన్ రిపీట్ కాకుండా జాగ్రత్త పడతాం, ఇట్లాంటి కార్యక్రమాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైన చర్యలు తీసుకుంటాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఇప్పుడు ఎందుకు ఈ ముచ్చట మళ్ళీ వచ్చిందంటే, టీజీపీఎస్సీలో ఎగ్జామ్ రాసిన 2024కి సంబంధించిన అభ్యర్థుల క్వశ్చన్ పేపర్లు మళ్ళీ బేకరీలలో బజ్జీ బండి దగ్గర చాయ్ కొట్టు దగ్గర కనిపిస్తున్నాయట. సో ఒక్కసారి ఎక్కడెక్కడ ఏమేమి కనిపించినాయి, అసలుకి ఈ పేపర్లని ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చెయ్యాలి, సో ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ని అధికారులు ఎంతవరకు పాటిస్తున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టీజీపీఎస్సీ సంబంధించిన దానిపైన మీ ఒపీనియన్ ఏంటి, అండ్ గ్రూప్ 3 అభ్యర్థులు పడుతున్న టెన్షన్ నిజమా కాదా, అండ్ ఇట్లా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా బేకరీలలో అండ్ చాయ్ షాపులలో కనిపించడానికి అధికారుల నిర్లక్ష్యం అని ముమ్మాటికి ఒక పక్క నిరుద్యోగులు కావచ్చు, గ్రూప్ 3 అభ్యర్థులు కావచ్చు, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా మండిపడుతున్నారు. సో ఈ విషయం పైన మీ ఉద్దేశం ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఏం జరిగింది, మళ్ళీ ఎందుకు ఇంత పెద్ద చర్చ జరుగుతుంది ఈ క్వశ్చన్ పేపర్స్ పైన అంటే, గ్రూప్ 3 ఎగ్జామ్స్ 2024లో నిర్వహించిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్స్ పేపర్ ప్లేట్లు ఉంటాయి కదా, సో ఆ పేపర్ ప్లేట్ల రూపంలో ఆ పేపర్లని పేపర్ ప్లేట్గా మార్చి అక్కడ సిరిసిల్లాలో ఉండే బేకరీలలో మిక్చర్ పెట్టుకోవడానికి అండ్ పేస్ట్రీస్ తినడానికి, కేకులు తినడానికి ఇస్తున్నారట. సో అక్కడనే నియర్ బై ఉండే ఒక బజ్జీ షాప్లో కూడా అవి బజ్జీలు తినే వాళ్ళకి పేపర్ ప్లేట్ కింద ఇస్తున్నారట. అండ్ దాంతోపాటు అశోక్ నగర్ దగ్గర ఛాయ్ తాగే వాళ్ళకి ఛాయ్తో పాటు బిస్కెట్స్ ఇస్తారు కదా, ఆ బిస్కెట్లు పెట్టుకోవడానికి కూడా గ్రూప్ 3కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని పేపర్ ప్లేట్గా మార్చి ఇచ్చేస్తున్నారట. సో అప్పుడు ఆ తిన్న అభ్యర్థి ఎవరైనా ఉండి అదే వాళ్ళు ఎగ్జామ్ రాసిన క్వశ్చన్ పేపర్ అయ్యుంటే సీన్ ఎట్లుంటుంది. సో అదే అటు సిరిసిల్ల నిరుద్యోగులు అండ్ దాంతోపాటు అశోక్ నగర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఫేస్ చేశారు. ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయిపోయింది, రిజల్ట్స్ విడుదల చేయడం అయిపోయింది. సో దాంతోపాటు పేపర్ విషయంలో గైడ్ లైన్స్ టీజీపీఎస్సీ ఎందుకు మర్చిపోతుంది? హ్యాస్ పర్ ఆఫ్ నార్మ్స్ ఎగ్జామ్ ఎంత క్రిటికల్గా నిర్వహిస్తారో, ఎంత పకడ్బందీగా రిజల్ట్స్ బయటపెడతారో, ఆ తర్వాత కూడా వాళ్ళు రాసిన క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, ఓఎంఆర్ షీట్స్ని కంప్లీట్గా డిస్మాటిల్ చేయాలి, చించేయడము, లేదంటే ఆ పేపర్ని రియూస్కి పంపించడము, ఇట్లాంటిది ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేకుండా హ్యాస్టీస్ క్వశ్చన్ పేపర్లే ఇలా బేకరీలకి ఇంకొక వాటికి యూటిలైజ్ చేసుకోవడానికి పంపిస్తున్నారు. ఇక శివరాంపల్లి దగ్గర ఒక పక్క రోడ్డు పైనే ఓఎంఆర్ షీట్లు అన్నీ కూడా పడేసుకుంటూ పోతుంటే, ఆ ఓఎంఆర్ షీట్లు ఏరి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, ఆ ఓఎంఆర్ షీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అక్కడుండే వాళ్ళ చేతుల్లో చూసిన తర్వాత పోలీసులు అప్పుడు టీజీపీఎస్సీకి ఇంటిమేట్ చేసి అక్కడ ఉండే వాళ్ళ చేతుల్లో నుంచి క్వశ్చన్ పేపర్స్ తీసుకున్న సందర్భం. సో ఇన్సిడెంట్ జరిగే ఒక 6 నెలలు కాదు, జూలైలో జరిగాయి. సో ఇప్పుడు ఇది ఆగస్ట్, అంటే ఇన్సిడెంట్ జరిగిన 1 మంత్ తర్వాత కూడా టీజీపీఎస్సీలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే 0 మార్పు వచ్చింది, ఏమీ మార్పు రాలేదు, ఏమీ మార్పు జరగలేదు. సో ఎవరు ఎన్ని కంప్లైంట్స్ పెట్టినా, ఎవరు ఎన్ని వార్తలు రాసినా మా నిర్లక్ష్యం మాత్రం మాదే. మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం, మేము ఇట్లే బిహేవ్ చేయడానికి, మేము స్టిక్ ఆన్ ఉన్నాయి రూల్స్ అన్నీ కూడా గంగల గల్పనికి అంటే ఎట్లుంటుందో హ్యాస్టీజ్ టీజీపీఎస్సీ వ్యవహారం అట్లే ఉంది. అశోక్ నగర్లో ఈ ఘటన తెలిసిన తర్వాత దున్నపోతు మీద వర్షం పడితే దానికి ఏమైనా సోయి ఉంటుందా? ఉండదు కదా. అట్లే టీజీపీఎస్ వ్యవహార శైలి కూడా ఉంది అంటూ మండిపడుతున్నారు నిరుద్యోగులు. పేపర్లు రోడ్డు పైన పడేయడం ఏంది, ఓఎంఆర్ షీట్లు రాసిన క్వశ్చన్ పేపర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని ఇట్లా బేకరీలల్లో చాయ్ బిస్కెట్లు ఎంతో కూడా కాలం కాలేదు అప్పుడే ఇట్లా దర్శనం ఇయ్యమేంది. సో వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరి రిజల్ట్స్ విషయంలో ఇంకెంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే క్వశ్చన్ మార్క్స్ ఇప్పుడు నిరుద్యోగుల బుర్రల్లో గిర్రమని తిరుగుతుంది. ఎవరైతే అభ్యర్థి ఎగ్జామ్ రాసి ఒక 1/2 మార్క్ తోటే 1 మార్క్ తోటే వాళ్ళ రిజల్ట్ పోయింది కదా, వాళ్ళందరూ కూడా ఇవాళ మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకుంటున్నారు, వీళ్ళు నిజంగా ప్రాపర్గానే మా రిజల్ట్స్ ఇచ్చిర్రా, లేదంటే రిజల్ట్స్ ఇచ్చే విషయంలో కూడా ఇట్లే నిర్లక్ష్యంగా వ్యవహరించిర్రా అని. మరి ఇట్లా కంటిన్యూగా ఏదో ఒక
ఇష్యూస్‌లో టీజీపీఎస్సీ పైన ఇన్ని విమర్శలు వస్తున్నా కూడా ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? సో, నిజంగా మాకొక విద్యాశాఖ మంత్రి ఉంటే దీనిపైన ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉండేది గదా! అనే ప్రశ్నలు గూడా వినిపిస్తున్నాయి. సో, మొత్తానికి మొద్దు నిద్రపోయిన టీజీపీఎస్సీ ఇంకా నిద్రలోనే ఉంది. ఒక ఘటన జరిగిన తర్వాత గూడా మళ్ళీ మేల్కోలేదు అని ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జరిగిన ఘటన ఇంకోసారి నిరూపిస్తుంది.